హైదరాబాద్ ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలో కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఏళ్ల తరబడి తమ కాలనీలో సమస్యలు వెంటాడుతున్న ఏ ఒక్క నాయకుడు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల సమస్యలు తీరుస్తామని వచ్చి ఎన్నో వాగ్దానాలు చేస్తారు. ఒకసారి గెలిచాక ఎవరిని పట్టించుకోరని మండిపడ్డారు. అసలే వర్షాకాలమని భారీ వర్షాలు వచ్చి తమ ఇళ్లలోకి నీరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ, రోడ్లను ముంపు నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, అవసరమైతే ప్రజా దర్బార్లో సీఎం రేవంత్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. మీ డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్య గురించి దాదాపు 7-8 ఇయర్స్ నుంచి మేము వారికి విన్నవించుకోవడం జరిగింది. వారు వచ్చి అనేక సార్లు చూశారు, సమస్యని పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా మాకు ఆ సమస్య అనేది పరిష్కారం కాలేదు. ఎందువల్ల కాలేదు అనేది మేము ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇదిగో వారం రోజులు అయిపోతుంది, 10 రోజులు అయిపోతుంది, 3 కోట్ల శాంక్షన్ అయింది అక్కడ పనులకి అని చెప్పారు. కానీ అది ఎంతవరకు వచ్చిందనేది మీకే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవాలి. మేము విన్నవించేది ఏంటంటే, ఇక్కడ వర్షం పడినప్పుడు పాములు వాసన, దుర్వాసన, మరి సివరేజీ యొక్క స్ప్లిట్ మొత్తం కూడా రోడ్డు మీద ఒక 1 ఫీట్ మందంలో పేరుకుపోయి మా ఈ కాలనీ వాసులు తిరగడానికి కానీ మరి ఉండటానికి కానీ మరి ఇబ్బందికరంగా ఉంది. మరి నీళ్లు, డ్రైనేజ్, వర్షపు నీళ్ళు కూడా పోవటానికి కూడా సరైన అవుట్లెట్ లేదు. మరి అవుట్లెట్ లేనందువల్ల నీళ్ళన్నీ కూడా నిలబడిపోయి మరి వెళ్ళేటువంటి వాళ్ళు, బైకుల మీద వెళ్ళేటువంటి వాళ్ళు స్కిడ్ అయి పడిపోయారు. ఇప్పుడు 3 కాళ్ళు కూడా ఇరిగిపోయి ఉన్నాయి ఆడవాళ్ళకి. మరి మేమే దాన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగి బాధపడుతున్నాం. కాబట్టి మేము విన్నవించుకునేది ఏంటంటే, సత్యనారాయణ గారు కానీ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసీ, కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసీ మేము విన్నవించుకున్నాం. అలాగే కార్పొరేటర్ పరమేశ్వర రెడ్డి గారు, ఈ ఏరియా ఎమ్మెల్యే గారికి కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే, ఈ సమస్యని సత్కరమే మీరు పరిశీలించి మాకు రోడ్డు లెవెల్గా వేయించడం ఒకటి, రెండవది మరి డ్రైనేజ్ సమస్య అది అవుట్లెట్ పోయేటట్టుగా, అండ్ వచ్చిన స్ప్లిట్ కానీ డ్రైనేజ్ వాటర్ కానీ వచ్చినట్టుగా వేరే వివిధ మార్గాల ద్వారా బయటకు వెళ్ళిపోయేట్టుగా ఏర్పాట్లు సత్వరం చేయాలని మేము విన్నవించుకుంటున్నాము. ఒక 7 ఇయర్స్ నుంచి మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం, మెయిన్గా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటుంది. అంత వాటర్ అంతా వచ్చేసి ఇక్కడ నిలబడతాయి. అక్కడ మొత్తం కుళ్ళ ప్లేస్లో నుంచి మొత్తం పాములు, పురుగులు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా వర్షాలే స్టార్ట్ కాలే. అక్కడ చూడండి ఆ ప్లేస్ ఎట్లా ఉందో, మొత్తం ఆ ప్లేస్ వ్యూ చూడండి ఒకసారి. అది మొత్తం అంతా మురికి, అక్కడ నుంచి స్మెల్ ఘోరంగా వస్తుంది. ఇళ్ళకి అసలు కిటికీలు పెట్టుకుని ఉండాలి, వెంటిలేషన్ ఉండదు మాకు. మొత్తం పాములు వస్తాయి. ఇప్పుడు ఇంకా వర్షాలు స్టార్ట్ కాలే, ఇప్పుడే ఈ పొజిషన్లో ఉంది వ్యూ మొత్తము. ఇంకా వర్షాలు వచ్చినప్పుడు పొజిషన్ ఎట్లుంటుంది చూడండి. ఇప్పుడు మా ఓట్లు ఎన్నికలు అన్నప్పుడు వచ్చి ఇప్పుడు 3 మంత్స్ బిఫోర్ ఎన్నికలు కానీ అంత పెద్ద మనుషులు వచ్చినారు, నేను చేపిస్తా ఇది ఏ ప్రాబ్లం ఉందని. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినా అందరు గెలిచిరు, మరి ఎవరు రారే? ఎన్నికలప్పుడు మాట్లాడేది కాదండి. ఇప్పుడు ప్రాబ్లం ఏముంది గెలిచిన వాళ్ళకే చెప్తున్నా నేను, ప్రాబ్లం ఏముంది. ఇప్పుడు ఇది ఏం ప్రాబ్లం ఉంది? చిన్న సమస్య, ఇది కొంచెం చిన్నగా క్లియర్ చేసేస్తే అయిపోతుంది కదా. ఎన్నిసార్లు ఎంతమందికి వినిపించుకోవాలి? అసలు మొత్తం డ్రైనేజ్ వాటర్ ఇక్కడ పైకి వస్తాయి, వర్షం వాటర్ వస్తాయి, కాలనీలలో గల్లీలలో కొంచెం నీళ్ళు వచ్చేసి ఇక్కడే నిలబడతాయి. అందరు నిలబడితే బండ్లు పోతుంటే వస్తుంటే చిన్నపిల్లలు స్కూళ్ళకి పోవాలి, రావాలి, ఎలా పోతారు, ఎలా వస్తారు చెప్పండి? ఆ మురికి నీళ్ళల్లో కాళ్ళు ఎట్లా పెట్టాలి?